కోడలా, ఈరోజు నీ మొదటి వంట ఈ ఇంట్లో మన గుడిసె వెనక పొయ్యి ఉంది, అక్కడే వంట చేయమ్మా. పర్వాలేదుగా, చేయగలవుగా. అత్తమ్మా, మేం కూడా మట్టిపొయ్యి మీదే వంట చేసేవాళ్ళం. చెప్పండి, తినడానికి ఏం చేయను? కోడలా, అందరి కోసం 4 రోటీలు చెయ్యి. ఈ లోపు నేను ఉల్లిపాయ కట్ చేస్తాను. అప్పుడే అక్కడికి పాయల ఆడపడుచు మోహిని వస్తుంది. అమ్మా, ఈ రోజు వదిన మొదటిసారి మన ఇంట్లో అడుగు పెట్టింది. ఆమెకు మనం కేవలం ఉల్లిపాయ రోటీ ఇద్దామా? మరేం చేయగలమమ్మా అందుకు మించి. మోహన్ బయట నుంచి ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు. అతని కళ్ళల్లో నుంచి నీళ్లొస్తాయి. తర్వాత పాయల అందరి కోసం రోటీలు చేస్తుంది. అందరూ కూర్చొని భోజనం చేస్తారు. అందరూ తినేసి పడుకుంటారు. మరుసటి ఉదయం మోహన్ త్వరగా లేస్తాడు. అతను తన సంచిని తగిలించుకొని బయటకొస్తాడు. ఈ రోజుల్లో జనాలు చెత్తను రోడ్డుపై వేయడమే మానేశారు. అసలు నా తలరాతే బాగోలేదు. అప్పుడే మోహన్ కు ఒక చెత్త డబ్బా కనిపిస్తుంది. బహుశా దేవుడు నా మాట విన్నట్టున్నాడు. ఆ చెత్త డబ్బాలో ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. అందులో చాలా తినే పదార్థాలు పడి ఉంటాయి. అరే వా, ఇందులో చాలా పరోటాలు, మటర్ పన్నీరు, అన్నం ఉన్నాయి. ఈ ఆహారం ఎంగిలైతే అయిందేమో కానీ తినడానికి బానే ఉంది, ఇంకా చెడిపోలేదు. మోహన్ ఆ భోజనం అంతా పొట్లం కట్టుకుని తన దగ్గర పెట్టుకుని మళ్లీ తన పనిలో పడ్డాడు. మెల్లమెల్లగా సాయంత్రం అయింది. సాయంత్రం పాయల ఆడపడుచు ఆమెతో అన్నది, వదినా, ఈ రోజు ఆదివారం. మన ఊళ్ళో ఆదివారం బజార్ ఉంటుంది, పదండి, మిమ్మల్ని అలా తిప్పి చూపిస్తాను. ఆ మోహిని, నేనే నిన్నది అడగాలనుకుంటున్నా. పాయల్, మోహిని బజార్కి వెళ్లారు. వాళ్ళ దగ్గర డబ్బులైతే లేవు షాపింగ్ చేయడానికి. ఇక బజార్లోని వెలుగు చూసి వాళ్ళ మనసైతే గతి తప్పుతుంది. అక్కడ అనుకోకుండా మోహిని ఒక మోమోస్ బండిని చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటుంది. ఏమైంది మోహిని, నీకు మోమోస్ తినాలనుందా? ఇప్పటి వరకు నేను మోమోస్ అస్సలు తినలేదు, మేమెవరూ తినలేదు. కేవలం చూసి మనసు నింపుకుంటాం. సరే పద, బండి దగ్గరికి వెళ్లి మోమోస్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఆ వదిన, అలాగే, పదండి వెళ్దాం. ఆ వదిన ఆడపడుచులు మోమోస్ బండి దగ్గరికి వెళ్లి నిల్చుంటారు. వాళ్ళు అలా నిల్చొని ఉండటం చూసి ఆ బండి అతను అంటాడు, రెండమ్మా, ఎన్ని ప్లేట్ల మోమోస్ కావాలి? లేదు వద్దండి, మేం కేవలం మోమోస్ ఎలా చేస్తారో చూడటానికి వచ్చాం. మా దగ్గర మోమోస్ కొనడానికి డబ్బు లేదు. మాకేమీ వద్దు. సాయంత్రం కూడా అవ్వలేదు, మీలాంటి పికార్లు అడుక్కోవడానికి వచ్చేస్తారు. పోటావతలకి, ఇక్కడ ఫ్రీగా ఏమీ దొరకదు. ఏ బాబు, పిచ్చెక్కిందా? మేమెప్పుడు మిమ్మల్ని భిక్షం అడిగాం? మోహిని, పద వెళ్దాం ఇక్కడి నుంచి. అతనితో వాదించుకు, మా దగ్గర డబ్బులు లేవు. అనవసరంగా ఇక్కడి నుంచి ఉంటే ఆయనకు అలాగే అనిపిస్తుంది. పద వెళ్దాం. పాయల్, మోహిని అదే క్షణం మార్కెట్ నుండి తిరిగి ఇంటికి వస్తారు. మోహిని, నేను మోమోస్ తయారు చేసే విధానం ఆ బండతని దగ్గర నుంచి చూసి పట్టేశాను. ఒకవేళ నాకు మోమోస్ తయారు చేసే సామాన్ దొరికితే అంతకంటే రుచికరమైన మోమోస్ చేయగలను. నీకోసం ఒకరోజు నేను మోమోస్ చేస్తాను. వా వదినా, నువ్వు చాలా తెలివైన దానివి. ఆ తర్వాత పాయల్ వంట చేయాలనుకుంటూ ఉండగా మోహన్ చెత్త డబ్బా నుంచి తీసుకుని వచ్చిన ఆహారాన్ని తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఆగు పాయల్, ఇవాళ వంట చేయాల్సిన పని లేదు. చూడు, నేను ఎంత మంచి రుచికరమైన భోజనం తెచ్చానో మీ అందరి కోసం. అరే బాబు, ఇంత మంచి ఆహారం నీకెక్కడ దొరికింది? ఈ రోజు మార్కెట్ లో పెళ్లి పార్టీ జరిగింది. నేను అక్కడికి చెత్తెత్తడానికి వెళ్లాను. అక్కడ కొందరు నాకు ప్యాక్ చేసి ఆహారం ఇచ్చారు. వావన్నయ్య, ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు మంచి భోజనం తినడానికి దొరికింది. కాసేపటి తర్వాత అందరూ కూర్చొని ఆ ఆహారం తింటూ ఉంటారు. కానీ అది చెత్త డబ్బా నుంచి తెచ్చిన ఆహారం అని మోహన్ కి తప్ప ఎవరికి తెలీదు. మిగతా అందరూ సంతోషంగా తింటూ ఉంటారు. అది చూసి మోహన్ కు ఒక పక్క ఆనందం, మరో పక్క బాధ కలుగుతుంది. నా రాతి ఎంత చండాలంగా ఉంది. నా ఇంటి వాళ్ళకి చెత్త డబ్బా నుంచి తీసుకొచ్చిన ఆహారం పెడుతున్నానే, కానీ ఏం పర్లేదు, భోజనం పాడవలేదు కదా. ఈ అబద్ధంతో అయినా వాళ్ళ ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది కదా, అది చాలు. కానీ అర్ధరాత్రికి అందరి కడుపులో గందరగోళం మొదలైంది. అందరూ పదే పదే చెంబు తీసుకుని పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మోహన్ కూడా అలా చాలా సార్లు టాయిలెట్ కి వెళ్లి వస్తాడు. ఇక అప్పుడు అది చూసి వాళ్ళ అమ్మ అంటుంది, మోహన్, ఎలాంటి ఆహారం తెచ్చావు నువ్వు? మనందరి కడుపేంటి ఇలా అయింది? కడుపంతా గందరగోళం. మోహన్ ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతాడు. ఇంతలోనే పాయల్ చెప్తుంది, అత్తమ్మ, ఇందులో ఆయన తప్పేం లేదు. ఇంత మంచి ఆహారం చాలా ఏళ్ళుగా మనం తెలియదు కదా, బహుశా అరుగుండదంతే. మీరేం కంగారు పడకండి. అది విని మోహన్ కు కాస్త రిలాక్స్ గా అనిపిస్తుంది. అప్పుడు మోహన్ అమ్మ అంటుంది, మన దగ్గర డాక్టర్ నుంచి మందులు తెచ్చుకోవడానికి డబ్బు లేదు. ఒక పని చేయండి, వేడి నీళ్ళల్లో కాస్త లవంగాలు అలాగే నల్ల ఉప్పు వేసుకొని తాగండి అందరూ. దాంతో కడుపు సరవుతుంది. ఇది అమ్మమ్మ చిట్కా. అందరూ అలాగే చేశారు. ఇక పొద్దుటికి అందరి కడుపులో గందరగోళం సరైంది. మోహన్ పనిలోకి వెళ్తూ ఉండగా అతని చెల్లి మోహిని అతన్ని ఆపింది. ఆపై ఆమె అంటుంది,
అన్నయ్య, మాకందరికి మోమోస్ తినాలని చాలా ఆశగా ఉంది. వదినకి కూడా మోమోస్ తినాలని ఉంది. ఆమెకు మోమోస్ చేయడం కూడా వచ్చు. సాయంత్రం నువ్వు వచ్చేటప్పుడు మోమోస్ చేసే సామాన్ తీసుకురా. చెల్లి, మోమోస్ చేసే సామాను చాలా ఖరీదైనవిగా ఉంటాయి. అవన్నీ నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను? నాకు వచ్చే డబ్బుల్లో మనకి ఇల్లు గడవడమే సాధారణంగా చాలా కష్టంగా ఉంది. సరే, అయినా కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఏది జరిగినా అర్థం చేసుకో. ప్రయత్నం కాదన్నయ్య, తీసుకురా. ఒక చెల్లిగా ఈ మాత్రం పంత నేను పట్టకూడదా ఏంటి? మోహన్ ఆ సమయంలో తన కన్నీళ్లను దాచుకుని పనిలోకి వెళ్తాడు. రోడ్డుపై చెత్త వెతకడం మొదలు పెడతాడు. నడుస్తూ నడుస్తూ అతను చాలా దూరం వెళ్లిపోతాడు. కానీ చెత్త దొరకదు. నేనెంత దురదృష్టవంతుడిని. నా చెల్లి ఒక్కగానొక్క కోరిక తీర్చలేకపోతున్నాను. ఇక సాయంత్రం ఇంటికి రాగానే మోహన్ ని అతని చెల్లి అడిగింది, అన్నయ్య, ఒక అన్న తన చెల్లి కోసం ఏదైనా చేస్తాడు, కానీ నువ్వు చిన్న పని కూడా నా కోసం చేయలేకపోతున్నావే. మోహన్ భార్య పాయలకు అర్థం చేసుకునే గుణం ఉంది. ఆమె తన భర్త బాధను తెలుసుకోగలుగుతుంది. అందుకే ఆమె మోహన్ చెప్పేలోగా కల్పించుకొని అన్నది, మోహిని, ప్రతి అన్న తన చెల్లి ప్రతి కోరికను తీర్చాలనుకుంటాడు. మీ అన్నయ్యతో ఇలా మాట్లాడటం తప్పు. కానీ వదినా, నేను కేవలం మోమోస్ తినాలనుకుంటున్నాను. ఏ రాజ్మహల్ అడగలేదు కదా నేను. నువ్వు మోమోస్ తినాలనుకుంటున్నావు కదా, ఈ రోజు రాత్రి మీ అందరి కోసం నేను మోమోస్ చేస్తాను. కానీ కోడలా, మన దగ్గర మోమోస్ చేసే సామాన్ లేవే. అత్తమ్మ, మన దగ్గర పిండి, ఉప్పు, నూనె, పొయ్యిలో కట్టెలు ఉన్నాయి కదా, ఇక ఆపై మట్టిపోయి ఉంది. ఇంకా మన ఇంటి బయట మిర్చి, ఉల్లి, అల్లం మొక్కలున్నాయి కదా, అక్కడ నుంచి అవి తీసుకొచ్చేసి నేను ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన మోమోస్ ని తయారు చేస్తాను. చూడండి మీరు, అలాగే నా మ్యాజిక్. అరే వా వదినా, నిజంగా నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు మంచి వెరైటీ మోమోస్ చేస్తారు మా కోసం. ఆ సమయంలో మోహిని, పాయల్ ఇంటి బయట పెరుగుతున్నటువంటి కూరగాయలన్నీ తెచ్చి వంట చేసే దగ్గరకు వస్తారు. మోహిని, నువ్వు త్వరగా పిండి కలుపు, ఈలోపు నేను మోమోస్ చేసే కూర చేస్తాను. మోహిని పిండి కలుపుతుంది. పాయల్ కూరగాయలన్నీ ఫ్రై చేస్తూ ఉండగా ఆ సువాసన భలే వస్తుంది. వదినా, గుమగుమలు అదిరిపోతున్నాయి. ఈ విధంగా వాళ్ళు చాలా మోమోస్ చేస్తారు. అది కేవలం పిండి, ఇంటి దగ్గర దొరికిన కూరగాయలతో. వదినా, నిజంగా మీరు అద్భుతం చేశారు. మోహిని, పాయల్ కలిసి అందరికి మోమోస్ వడ్డించారు. ఆమె అత్త, భర్త అందరూ కలిసి కూర్చొని మోమోస్ తినడం మొదలు పెట్టారు. మోమోస్ ఈ రోజు నేను నా జీవితంలో మొదటిసారి తింటున్నా. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇంత రుచికరమైన మోమోస్ పెద్ద పెద్ద హోటల్లో కూడా దొరకపోవచ్చు. నిజంగా కోడలా, నీ చేతిలో ఏదో రుచుంది, మాయుంది. పాయల్, మీ ఇద్దరు అద్భుతం చేశారు. ఒకవేళ దీని రుచి మీకు అంత బాగా నచ్చితే మనం ఎందుకు బయట కూరగాయలతో దేశీ మోమోస్ లు అమ్మకూడదు? మరుసటి రోజు నుంచి పాయల్, మోహిని ఇంట్లో దేశీ మోమోస్ చేస్తున్నారు. బయట మోహన్ అమ్ముతున్నాడు. జనాలకు ఆ మోమోస్ బాగా నచ్చాయి. ఈ విధంగా మోహన్ చెత్త పని మానేసి మోమోస్ అమ్ముకుంటూ ఉన్నాడు. అందరూ సంతోషంగా ఉండసాగారు. కాపై సోను, నానా, ఎండగా ఉంది. ఇక చాలా ఆలస్యమైంది. ఇంటికి వెళ్దాం. ఇక నా వల్ల కావడం లేదు. నేను చెప్పాను కదా నాన్న మీతో, మీరుండండి, నేను చేస్తానని ఒక్కడినే. కానీ నువ్వు ఒక్కడే కష్టపడుతూ ఉంటే నేను ఎలా చూడను? ఇంత పెద్ద పొలం ఒక్కడివి ఎలా కష్టపడతావు? ఇద్దరం కలిసి చేసుకున్నాం తర్వాత. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు నాన్న, నేను చూస్తాను ఇక్కడ పని. లేదు, నువ్వు పద నాతో. ఏదో ఒకటి తిని సాయంత్రం వద్దాం. కానీ నాన్న, చీకటి పడితే ఒకవేళ మీరెళ్ళండి, నేను వస్తాను, పర్లేదు. రేపు పంతం పట్టకు, పద నాతో. ఈరోజు సెలవు అనుకోపోని. నానా, రైతుకు సెలవు అంటూ ఏమి ఉండదు. నేను చెప్పాను కదా, ఈరోజు సెలవు, పద ఇక నాతో పాటు. చెప్పింది విను. ఈ కథ ఒక చిన్న రైతు కుటుంబంది. కిషన్ తన భార్య బిడ్డలతో గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. గ్రామంలోని జనాభా పెద్దగా ఉండదు. అందుకే అందరి ఇల్లు దూర దూరంగా ఉంటాయి. కిషన్ ఇల్లు కూడా తన పెద్ద పొలం మధ్యలో ఉన్న కొద్ది స్థలంలో కట్టుకున్నాడు. వాళ్ళు ఇంటికి చేరుకున్నాక, వచ్చారా ఇద్దరు? రండి, నేను భోజనం వడ్డిస్తాను. ఇంతకీ పొలం పని పూర్తయిందా? ఎక్కడమ్మా, అవ్వలేదు. నాని వాళ్ళ సెలవు నన్ను కూడా లాక్కొచ్చేసాడు. తనతో తప్పక నేను రావాల్సి వచ్చింది. సెలవా? అంటే గంగా, బయటకెళ్లి చూడు ఎంత తీవ్రమైన ఎండో. ఒకవేళ ఎండ దెబ్బ తగిలితే సరే, మోన ఏది, కలిసి భోంచేద్దాం. తను బావి నుండి నీళ్లు తేవడానికి వెళ్ళింది. ఎన్నిసార్లు చెప్పాను మీతో ఒక కుళాయి పెట్టించండి అని. అమ్మా, ఇప్పుడు మోన పాపం ఎంత దూరం నుంచి వాళ్ళు వెళ్ళి మంచినీళ్ళు మోసుకొస్తారు. అయితే ఏమైంది బాబు? మీ ఇద్దరు కూడా మా కోసం ఎంత కష్టపడుతున్నారో కదా. కానీ కుళాయి అయితే ఉండాలి కదా. సరిగ్గా చెప్పావు నువ్వు. సరే, ఈసారి పంట బాగా పండితే మొదట కుళాయి బిగిద్దాం. కిషన్ మాటలతో సోను సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. భోజనం చేస్తున్నప్పుడు సోను అమ్మ సోను నాన్నతో అంటుంది,
నేనొకటి మీతో చెప్పనా అండి? ఆ చెప్పు గంగా, ఏంటి? వీడి పెళ్లి చెయ్యాలా లేదా? ఆ చెయ్యాలిగా, అది ధూమ్‌ధామ్‌గా. వదిలే నాన్న, మనకున్న బాధలు చాలవా? మరో బాధ కొని తెచ్చుకోవాలా? భార్య బాధ కాదురా పిచ్చోడా, బాధ నుంచి బయటపడేసే మంత్రం అవుతుంది. చూడు, కోడలొస్తే మన అదృష్టం మారిపోతుంది. హా అన్నయ్య, అమ్మ సరిగ్గా చెప్తుంది. ఆ అమ్మాయి ఎలా చెబుతుందంటే, కోడలు రావడంతోనే ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురుస్తుందన్నట్లు. ముందు మనం కాస్త డబ్బు జమ చేసుకొని తర్వాత ఆలోచిద్దాం. అలా చాలా నెలలు గడిచాయి. కిషన్ పంట బాగా పండింది. ఈసారి పంట అమ్మగా చాలా డబ్బు కూడా వచ్చింది. మాట ఇచ్చినట్లే కిషన్ ముందుగా ఇంట్లో హ్యాండ్ పంప్ పెట్టించాడు. దాంతో అందరూ ఆనందించారు. ఇక ఆనాటి సాయంత్రం, ఎంత తీయగా ఉన్నాయి ఈ నీళ్లు! మీ పని చాలా బాగుంది. ఇక వినండి, ఇంకేదైనా పెద్ద ఖర్చు తగిలే లోపు సోను పెళ్లి కూడా చేయండి. అలాగే వాళ్ళకి ఒక గది కూడా ఏర్పాటు చేయండి. లేదు మా, ఇప్పుడైతే నోరు మొయ్, నువ్వు చెప్పావుగా ముందు కులాయి తర్వాత కోడలని. అదిగో అయిపోయింది కులాయి, ఇక నువ్వేం మాట్లాడొద్దు. అమ్మ మాటలకు సోను సైలెంట్ అయ్యాడు. ఇక ఆ రోజు నుంచి గంగా, కిషన్ సోను కోసం అమ్మాయిని చూడటం మొదలు పెడతారు. ఆ తర్వాత, ఏమైందమ్మా, ఏదైనా కుదిరిందా? కుదిరింది. నాకైతే అమ్మాయి భలే ఉంది. రాధిక తన పేరు, చదువులో కూడా తెలివైంది. కానీ ఏంటమ్మా? తన తండ్రి ఆరోగ్యం బాగుండదు. ఆమెకు అమ్మ కూడా లేదు. కానీ నాకు ఆమె బాగా నచ్చింది. చూడ్డానికి ఎంత ముద్దుగా ఉందో తెలుసా? నాకైతే చాలా అర్థం చేసుకునే అమ్మాయి కూడా అనిపిస్తుంది. నువ్వు పెళ్లికి సిద్ధం అవ్వు నాన్నయ్య. కొద్ది రోజుల తర్వాత సోను పెళ్లి రాధికతో అవుతుంది. రాధిక అత్తారింటికి వస్తూనే ఇంటి పనులన్నీ చక్కదిద్దుతుంది. ఆ చిన్న కుటుంబంలో ఆనందాలే ఆనందాలయ్యాయి. తరువాత ఒకరోజు, అత్తయ్య, మనూరు చాలా చిన్నది. ఇక్కడ కొన్నిళ్లే కనిపిస్తున్నాయి. అవునమ్మా, మొదటి నుంచి ఈ ఊరంతే. ఒకరికొకరు పలకరించుకుంటారు. ఇక ఎక్కువగా ఒకరికొకరు ఉండరు. అందరూ వాళ్ళ వాళ్ళ పొలంలో పనులు చేసుకుంటూ బతికేస్తుంటారు. అత్తయ్య, ఆ హైవే ఎటువైపు వెళ్తుంది? ఇక్కడ ఢిల్లీ వైపు వెళ్తుందమ్మా. మీరు వెళ్ళారా ఢిల్లీ ఎప్పుడైనా? ఒక్కసారి మీ మామయ్య నా వైద్యం కోసం తీసుకెళ్లాడు. చాలా బాగుంటుంది రూటు. బస్సు డ్రైవర్ సర్రమని వెళ్ళిపోయాడు. అంటే ఢిల్లీ పెద్ద దూరమేం కాదు ఇక్కడి నుంచి. కానీ నువ్వెందుకు అలా అడుగుతున్నావు? అలా ఏం లేదు, ఊరికే. గంగకి అర్థం అవ్వలేదు అసలు తన కోడలు మనసులో ఏం పెట్టుకుని అలా అడుగుతుందా అని. అలా కాలం గడుస్తూ పోతుంది. ఒకరోజు సోను, కిషన్ తలలో పట్టుకొని కూర్చున్నారు. అప్పుడు రాధిక టీ తీసుకొని వస్తుంది. ఏమైంది మామయ్య, ఏదైనా ఇబ్బందా? అమ్మా, ఈసారి పెద్ద విపత్తే వచ్చి పడింది. వర్షం లేదు, పంటేమో ఎండిపోతోంది. పాపం సోను బకెట్లతో పంట తడుపుతూ ఉన్నాడు. కనీసం మన కుటుంబానికి సరిపడ పంట పండినా చాలమ్మా తినడానికి. ఏమిటో ఈ కర్మ, దేవుడు దయ చూపాలి. కానీ పోయిన ఏడాది బాగా వర్షం పడింది. రాధిక, ఆ వర్షానికి సగం పంట కొట్టుకుపోయింది. రైతుకి ఎప్పుడు ఇదే సమస్య. వర్షం తగ్గినా పెరిగినా బాధ మాత్రం తప్పదు. రైతుకి ఈ శిక్ష ఎందుకో. దేవుడా, మున్ముందేం జరుగుతుందో. మోనాకు పెళ్లి చేయాలి, డబ్బు జమ చేయాలి, లేకపోతే ఏమవుతుందో. అంతా నమ్మకం పెట్టుకో గంగా, అంతా మంచి జరుగుతుంది. తమ కుటుంబాన్ని బాధలో చూసిన రాధిక్ కూడా బాధపడింది. ఆమె తన కుటుంబానికి సాయం చేయాలని ఆలోచిస్తుంది. అప్పుడు, మావయ్య, ఒకటి చెప్పాలి మీకు. చెప్పమ్మా, ఏంటి విషయం? మోనా పెళ్లికి ఎంత డబ్బు కావాలి మీకు? ఎందుకమ్మా, ఎందుకలా అడుగుతున్నావు? చెప్పండి ముందు మావయ్య. కనీసం 5 లక్షలు కావాలమ్మా. 3 లక్షలైతే బ్యాంకులో ఉన్నాయి. మిగతా 2 లక్షలు సర్దుబాటు చేయాలి. ఎలా చేయాలో తెలియడం లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీకు సరే అనిపిస్తే చెయ్యొచ్చు. చెప్పు రాధిక, ఏంటది? చూడండి, ఈ రోజుల్లో పట్నం వాళ్ళకి ఫామ్ హౌస్ వెడ్డింగ్స్ పార్టీస్ బాగా నచ్చుతున్నాయి. మన పొలం హైవేలో ఉంది. ఢిల్లీ కూడా పెద్ద దూరమే లేదు. మన పొలం నుంచి హైవే వరకు కల దారిని మనం బాగు చేసుకుని, కర్రలతో ఫెన్సింగ్ గోడ కట్టుకుని, కొన్ని మంచాలు అందంగా సిద్ధం చేసి, ఒక మంచి పేరు చూసి బోర్డు పెట్టుకుందాము. ఏమంటారు? అమ్మా రాధిక, నాకు నీ కొన్ని మాటలు కొంత అర్థమవుతున్నాయి. కానీ వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? బ్యాంకులోని 3 లక్షలు మనకు ఉపయోగపడతాయండి. ఆపై కలిసి వస్తే మోనా పెళ్లి ఇంకా ధూమ్ధామ్గా చేయొచ్చు కదా. నాకు ఈ ఐడియా బాగుందనిపిస్తుంది. మరుసటి రోజు నుంచి రాధిక కుటుంబం ఆమె చెప్పినట్టుగానే పనిలో పడ్డారు. హైవే నుంచి పొలం దాకా మంచి దారి వేశారు. కర్రలతో పొలానికి గోడ కట్టారు. పొలం బాగా క్లీన్ చేసి, దానిలో కాస్త గడ్డి పెంచి లాన్లా చేసి, అందులో మంచి మంచి మంచాలు వేసుంచారు. ఆపై పొలం మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న కాటేజీలు వేశారు. పూర్తి కుటుంబం అంతా చాలా కష్టపడ్డారు దానికోసం. తర్వాత ఒకరోజు,
హలో, నా పేరు రాహుల్. ఢిల్లీ నుంచి వచ్చాను. ఈ రిసార్ట్ మొదటిసారి చూస్తున్నాను. ఎల్లుండి పార్టీకి ఖాళీ ఉందా స్పేస్? ఉందండి. ఏం ఫంక్షన్? నా కొడుకు బర్త్డే. క్యాటరింగ్ అవి నేను చూసుకుంటాను. కేవలం నాకు స్థలం నచ్చింది. నా బడ్జెట్ 20,000. మీకు ఓకేనా? సరే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి 10,000 అడ్వాన్స్ తీసుకోండి. రాధిక ప్లాన్ పనిచేస్తుంది. 2 రోజుల తర్వాత రాహుల్ తన కొడుకు బర్త్డే బాగా జరుపుకున్నాడు. రాధిక ఆమె కుటుంబం పొలాన్ని పూర్తిగా బెలూన్స్ తో దీపాలతో అలంకరించారు. అలా రోజు రోజుకి గంగా రిసార్ట్ గురించి జనాలందరికీ తెలిసి జనాలొస్తూ ఉన్నారు. రాధిక ఆమె కుటుంబానికి పనిలో తీరికే దొరకడం లేదు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత, అన్నా త్వరగా వంటలు సిద్ధం చేయండి, పెళ్లి భారత్ రానుంది. ఓకే మేడం, ఇప్పుడే సిద్ధం చేస్తాం. ఓహో మోనా, ఇంకా తయారవలేదా? మోనా రామా. చూడు రాధిక, నీ ఆడపడుచుని. మా ఆడపడుచుకేం దేవకన్య కంటే తక్కువేం కాదు. అంతా నీ వల్లే వదినా. నా వల్ల కాదు, మన వల్ల. ఇంకా నీ మొదటి బిడ్డ మొదటి బర్త్డే కోసం ఇప్పుడే బుకింగ్ చేసుకో ఈ రిసార్ట్ లో. ఎవరికి తెలుసు అప్పుడు స్పేస్ ఖాళీగా ఉంటుందో లేదో. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.